బీసీల ఆత్మగౌరవం కాపాడడం కోసం ఏర్పాటైన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి నగేష్ ముదిరాజ్ అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఎంతో కాలంగా అగ్రవర్ణాల కోట్లు వేసి గెలిపించుకున్నామని, కానీ మన తలరాతలు మారలేదని, బీసీల ఆత్మగౌరవం కోసం ఏర్పాటైన పార్టీలో బీసీలందరూ చేరాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని సూచించారు. అందరికీ నమస్తే. నేను మీ నగేష్ ముదిరాజ్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీని తెలంగాణలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరూ కూడా ఆదరించాల్సిన టైం ఆసన్నమైంది. మన కోసం ఒక ప్రత్యేకమైనటువంటి పార్టీని తీన్మార్ మరణ గారు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ పార్టీని కూడా మీరందరూ ఆదరించాలి, మీరందరూ ఆ పార్టీలకు జాయిన్ కావాలని చెప్తా ఉన్నాం. ఇప్పటికే ఆన్లైన్ ద్వారా చాలామంది తండోపతండాలుగా సభ్యత్వాలు తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా నేను స్వాగతిస్తూ, ఇంకా కొంతమంది భయపడతా ఉన్నారు గ్రామ స్థాయిలో, మల్లన్న పార్టీకి పోతే మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తారేమో, ఏమైనా కుట్ర చేస్తారేమో అని చెప్పి భయపడతా ఉన్నారు. మీరు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మేము మీకోసం 99 అడుగులేసి ముందుకు వస్తూ ఉన్నాం. మల్లన్న గారు 99 అడుగులేసి ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసిండు. మనం ఒకే ఒక్క అడుగు ముందుకేసి రావాల్సిన అవసరం ఉంది. మన జెండాలు మనమే మోసుకుందాం, మన కండువాలు మనమే వేసుకుందాం, మన ఓటు మనమే వేసుకుందాం. ఇన్నాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళకు, ఏ పార్టీ చెప్తే ఆ పార్టీకి ఓట్లు వేసినాం, జెండాలు మోసినాం, జైలు కొట్టినాం. మన తాతలు, మన తండ్రులు అందరూ కూడా ఎవరు చెప్తే వాళ్ళకు చేయడం జరిగింది. ఈ ఒక్కసారి మన కోసం మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. మన పార్టీని ఆదరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సైడు ఆత్మగౌరవం పార్టీది. అంధకారం అటువైపు, అవమానాలు అటువైపు. ఆత్మగౌరవంతో బతకాలంటే ఖచ్చితంగా మనం ఈ పార్టీని ఆదరించాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీ కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. దసరా తర్వాత ఒక భారీ ప్రళయం రాబోతా ఉంది. ఎందుకంటే వాళ్ళందరితో పాటు చాలామంది పార్టీలు చేరుతూ ఉన్నారు. మేము కూడా గ్రామ స్థాయి తిరుగుతాం, ప్రతి ఇంటికి వెళ్తాం. ఖచ్చితంగా మీ అందరికి మేము అండగా ఉంటాం. మీరు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీ అందరికీ మేము ఉన్నాం. ఎవ్వరు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. బీసీలు ముందుకు రావాలి. మన మిత్రమైనటువంటి ఎస్సీ, ఎస్టీలు కూడా మనతో కలిసి రావడానికి చాలా ముందుకు వస్తూ ఉన్నారని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను.